నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమంటలే డెడ్ ఫ్యాక్ట్‌లో ఉంది. -35 నుంచి +10లో ఉంది. రూ. 90 మళ్ళీ గోల్డ్ పడింది. రూ. 14,230. చైనాలోని ఇప్పుడు న్యూ ఇయర్ హాలిడేస్. దానివల్ల వీక్‌గానే ఉంది. ఇంకో వీక్ అవ్వచ్చు. చాలామంది నాకు అడుగుతున్నారు గోల్డ్ పడుతుందా అని. మాక్సిమం రూ. 5,000 పడొచ్చు. 13,000 వరకు వెళ్ళొచ్చు. వెళ్తుందా కంపల్సరీ నాకు తెలీదు. 1200 వరకు గోల్డ్ జరగొచ్చు. 2 ఫ్లోర్ అని నేను అనుకుంటాను. వాల్యూమ్ మూవ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. గోల్డ్ అవుతుంది ఒక మానిటరీ మెటల్. అది మర్చిపోకండి. సిల్వర్ ఏమో 260 అంటున్నారు. 260 అనేది కదా! ఫ్యూచర్స్ మార్కెట్‌లో $72 చూసాను. $72 అంటే 210 ఆర్ 205 వరకు ఉంటుంది. నేను చెప్పిన 2,00,000 మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. 5,000 ఉంచుకోండి. అయితే 2,00,000 5,000 అవుతుంది. ఇంకా వెండి పడుతుంది. ఎక్కడో నేను రిపోర్ట్ మీద చదివాను. అన్ని కమోడిటీ ర్యాలీ ఓవర్. నాకంత కమోడిటీ గురించి అంత తెలీదు. గోల్డ్ దాంట్లో ఉంచారు. గోల్డ్ వేరే, మిగతావన్నీ వేరే. గోల్డ్ వరకు చూసామంటే అమెరికా తరహా మానిటరీ పాలసీ, అమెరికాలోని ఇన్‌ఫ్లేషను ఇది అవుతుంది గోల్డ్ డిసైడ్ చేస్తుంది. జియో పాలిటిక్స్ గోల్డ్ డిసైడ్ చేస్తుంది. చైనా, అమెరికా రిలేషన్, చైనా, అమెరికా ఈక్వేషన్ అలాగున్న అక్కడ అమెరికా తరహా బారోయింగ్స్, జపాన్ తరహా బారోయింగ్స్, కరెన్సీ మూవ్‌మెంట్స్ ఇది అవుతుంది గోల్డ్ డిసైడ్ చేస్తుంది. గోల్డ్‌కి మిగతా కమోడిటీకి సంబంధం లేదు. ఇప్పటికి గోల్డ్ ఏమో ఫ్లాట్ టు వీక్‌గా ఉంటుంది. కెవిన్ వాస్ సెలెక్ట్ వచ్చిన తర్వాత 2 సార్లు రేట్ కట్ చేశారండి. అక్కడ నుంచి 2,000 పెరుగుతుంది. ఇదవుతది గోల్డ్ తాగా రియల్ ఫీలింగ్. ఇది ఇవాళ ఉన్న ట్రెండ్. ఇవాళ మధ్యలోనే ఇరాన్ తరహా మాట్లాడుతున్నారు. ఇరాన్ మీద 4 బాంబులేసారంటే రేట్ పెరుగుతుంది. ఇంకెక్కడో న్యూస్ చదివాను. ట్రంప్ ఏమో హెవీగా వార్‌కెళ్ళింది. వెనిజులా వార్, గ్రూన్లాండ్‌లో ట్రిప్స్ చెందింది. ఇరాన్‌లో స్లిప్‌ని అక్కడ ఉంచడం ఉంది. భయంకరంగా డబ్బులు సెలవయ్యాయి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సెలవవుతున్నాయి. అదంతా ట్యాక్స్‌లు దాస్తారంటే ఎవరు ఒప్పుకోరు. అప్పు తీసుకునే సెలవు చేస్తున్నారు. ఇంచుమించు ఆ డెఫిసిట్ పెరుగుతుంది. నిత్యావసర రేట్లు పెరుగుతాయి. గోల్డ్‌కి మంచిది. ఇది ఇమ్మీడియేట్‌లీ ఇవాళ జరిగేది ఏమైతే జరుగుతుందంటే రియాక్షన్ రాదు. మళ్ళీ ఫ్యూచర్‌లో రియాక్షన్ వస్తుంది. గోల్డ్ ఏమో 90, 70లో అలాగే ఉంది. ఇవాళ ఐటీ కొంచెం దెబ్బ. మీద పెంచింది కొంచెం దిస్తున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా దిగాయి. ఇంకా 4 మీదకెళ్ళి లైట్‌గా కరెక్ట్ అయింది కరణ్ జ్యువెలర్స్. ఐటీసీ గుప్పని 100% పెరిగింది. ఇది పెరగడానికి కారణం ఏంటని ఏం చూద్దాం. ఓవరాల్ ఇందువలన మార్కెట్ అని చెప్పేసాం. గోల్డ్ ఏమో 1,00,000 కింద వెళ్తుంది అని చాలామంది చెప్తున్నారు. దాని గురించి మనకు తెలీదు. 10,000 కిందకెళ్తుందని చెప్తున్నారు. నాకు ఇంతవరకు ఆ పాసిబిలిటీ తెలియలేదు. ఎందుకంటే ఫ్యాన్సీ బయింగ్ కూడా 500 పెరిగిందంటే పెద్ద సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రూపాయి కూడా వీక్ అవుతుంది. ఇదంతా చూడకుండా చెప్తున్నాడు. ఐటీసీ ఏమో సెక్రటరేట్ తెస్తారు. ఇవాళ నిన్న చూసామంటే 4.5% పెరిగింది. ఐటీసీ ఇన్ఫోటెక్ ఏం చేశారు? మెల్బోర్న్‌లో ఒక ఏఐ హబ్ తీశారు. వైస్ చైర్మన్ శివకుమార్ అక్కడికెళ్లారు. అక్కడ ఒక హైటెక్ సెంటర్ కూడా చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అది ఏ ఊరికి ఎక్స్‌పోర్ట్ చేస్తారని తెలియదు. దీనికి ముందు ఆస్ట్రేలియాకి, ఇండియాకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ స్టార్ట్ అయింది. అక్కడ ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఐటీసీ అక్కడికెళ్ళింది. ఇది ఎందుకే చెప్తాను ఐటీసీ మన చేతుల్లో ఉంచుకొని ఉండాలి. మీకు ఏ కంపెనీ ఏం చేస్తుందో మీకు తెలీదు. ఓకే. టాటా ఇంటర్నేషనల్ ఒక అన్‌లిస్టెడ్ కంపెనీ చేస్తారు. డాక్టర్ రెడ్డీస్ చేస్తారు. నోవో నార్డిస్క్ తాలూకా వీగోవీని 60% కన్నా తక్కువలో ఇస్తారు దాన్ని. ఓకే. ఇండియాలోని వీగోవీ అని 10,250లో ఎంతో అమ్ముతున్నారు ఒక కోర్సు. అది 5,000 ఆర్ 4,000కి ఇస్తాం అని చెప్తున్నారు. అలాగే చెప్తున్నారు డాక్టర్ రెడ్డి. ఎల్‌యువి అని చెప్తున్నారు. అంటే మంజారోనకు ఒక ఏమో ఇండియాలోని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేస్తా అంటున్నారు. సిప్లాతోని ఆల్రెడీ పెద్ద టైఅప్ ఉందండి ఉండడం వల్ల. మనం అది ఆల్రెడీ చూసుకొని ఉంచున్నాం. సిప్లా అప్పుడప్పుడు కన్సిడర్ చేసాం అని చెప్పొచ్చు. రేడియస్ లైఫ్ ఏం చేసిన రూ. 990కి ఒక లో కాస్ట్ బ్రీతింగ్ డివైస్ అనౌన్స్ చేశారు. చాలామందికి ఆస్మా, వేజింగ్ ఉన్నోళ్ళకి, బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నోళ్ళకి గుడ్ న్యూస్. ప్యాసింజర్ వెహికల్ ఒక నెలలోనే 9% పెరిగిందంటున్నారు. దానికి ముందు కమర్షియల్ వెహికల్ కూడా పెరిగిందని చెప్తున్నారు. పెరగడం అంతా ఏం లేదు. ఇది మీద చాలా పెరుగుతుంది. దీనివల్ల దీనికి చాలా కారణాలు చెప్తున్నారు. ఈ బండి పెరిగింది, ఆ బండి కొనలేదని, అమ్మడం ఉందని. క్యాష్ ఫ్లో పెరుగుతుంది ఇది అని చెప్తున్నారు. ఇది ఎప్పుడో చెప్పేసాను స్ప్లిట్ అయ్యి వేరే మాటకి పడుతుందని. ఇదికి ముందే చెప్పేశాను. దీని మీద రియర్ వ్యూ మిర్రర్ చూసి ఇదికి మనం కారణం అని చెప్పక్కర్లేదు. మారుతి సుజుకి ఏం చేశారంటే ఈవీ చారాని రూ. 10,00,000కి ఇస్తున్నారు. 999 ప్లస్ ట్యాక్స్. దీనివల్ల ఈవీ పివట్ జరుగుతుంది అని చెప్తున్నారు.
నేను చెప్పింది జరుగుతున్నది. లైక్ ఆటో వెహికల్ మార్కెట్‌లోని మీరేం చెప్పారు, ఏం జరిగింది సార్ అని అడుగుతారు. సింపుల్‌గా ఒకే ఒక విషయం మీకు చెప్తాను. సార్ మీరు చెప్పినట్టుగా జరిగిందని చాలామంది చెప్పారు. దేని మీద ఒక హై బేస్ చెప్పాం. ఆ బేస్ దగ్గర అయిపోతుంది. దానివల్ల 6-7% ఆటో గ్రో అవుతుందని. జీఎస్టీ తగ్గించారు. ఇండియా కార్ సేల్స్ బంప్ అయింది. దాని నుంచి ఇంకా దీని నుంచి 3% పెరుగుతుంది అని చెప్తున్నారు. హై బేస్ ఎఫెక్ట్ కిక్ ఇన్ అవుతుంది. ఈ ఇక్రా చెప్పింది ఏంటంటే వన్ టైమ్ జీఎస్టీ తీసేసాను. ఇది అంతే అని చెప్తున్నారు. ఈ గ్రోత్ ఇంతే అని చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ మీరు రూ. 27కి వచ్చేసింది. సిటీ ఏమో అయ్యో ఇది ఇంతే అని చెప్తున్నారు. సిటీ ఇంత అని ఇప్పుడు చెప్పడం ఏంటి? ఇది పబ్లిక్ ఇష్యూ చెప్తున్నప్పుడు నేను చెప్పాను మీకు. ఇది రూ. 27, 28 ఉంది. మీద కింద అవుతుంది. ఈ స్ట్రాటజీ ఎంత ఫ్లిప్ అప్ చేయడం కారణం అని చెప్తున్నారు. బేసికలీ కంపెనీ దివాలా. కంపెనీలు ఎప్పుడు మీరు తాళాలు వేసుకొని ఉంటారనేది ఒకటి నుంచి కారణం. దీనివల్ల కంపెనీ పడిపోతుంది. దీనివల్ల హైపర్ వాల్ట్ ఓఐ డేటా సెంటర్ అన్ని తీసేసి చెప్తున్నారు. ఇండియాలోనే లార్జెస్ట్, ప్రపంచంలో ఒక వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటా సెంటర్ తీసేసి కట్ చేస్తుంది. ఎఫ్ఎంసీజీ రేట్ ఏమో 5% పెంచుతారు. జిఎస్టీ రేట్ వెళ్ళిపోయింది. మేము 5% పెంచుతాం అని చెప్తున్నారు. వార్నర్ బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే పారామౌంట్ తగ్గబెట్టి రిజెక్ట్ చేసి ఇంకా మంచి బెడ్ని తెచ్చుకొనిరా అని చెప్తున్నారు. జపాన్ ఏం చెప్తున్నారంటే యుఎస్ ఎనర్జీకి $38 బిలియన్ కమిట్మెంట్ ఇస్తానని చెప్పిన తర్వాత యూకేలో గుడ్ న్యూస్. స్టామర్స్కి అంటే జాబ్ లేని మనిషికి 5.2% అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకున్నక్కడికి వెళ్ళి ఉండడం చూసామంటే చాలా కోపంగా ఉంది. ఇండియాలో కూడా జాబ్ లేని పొజిషన్ ఎక్కువగానే ఉంది. ఇండియాలో 5% ఉంది. ఇదేలాగా ట్రెండ్ కంటిన్యూ అయిందంటే జాబ్ లేదని ఒక ప్రామినెంట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఏ ఎఫెక్ట్, ఇది చాలా ఘోరంగా ఉంటుంది. ఇది ఎలాగంటే ఒక కంపెనీ ఆల్రెడీ ఈ ఫుడ్ డెలివరీలు వస్తున్నారు కదా, ఒక రోడ్డు రెడీ చేసి వదిలేరు. అమెరికాలో చికాగో ఆ ఊర్లోనేమో ఒక రోడ్డు డెలివరీ చేస్తున్నది. కెమెరా సరిగా చూస్తున్నాం. ప్రజలు సపరేట్గా ఉన్నప్పుడు ఆ రేపు నేను విరగొట్టడం, అబ్యూజ్ చేయడం తెలుస్తున్నది. ఇదేంటంటే ప్రజలకి ఈ రోబో మీద ఏఐ మీద ఒక ఇది వస్తుందని క్లియర్గా తెలుస్తున్నది. ఎందుకంటే అది ఇలా లైఫ్ కంప్లీట్గా మారుస్తున్నారు. ఇవాళ ఒక గుడ్ న్యూస్ టాటా మోటార్స్కి ఐటీసీ ఒక ఆపర్చునిటీ. ఇంతవరకు రెడ్డి ఏమో సైలెంట్గా ఉంది. అదొక గుడ్ న్యూస్. గోల్డ్ దగ్గర ఉన్నది ఒక గుడ్ న్యూస్. మనకు గుడ్ న్యూస్ వస్తూనే ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.